శాలరీనేమో 50% పెరిగిందట, 100 మీద 50 పెరిగింది అంటే 150. దానివల్ల ఎంప్లాయీస్ 20% పడిపోయారట. శాలరీ రైట్, ఇది రివర్స్. రైట్, శాలరీ పెరగంగానే ఎంప్లాయీస్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఇది రివర్స్ ఆఫీస్. రైట్, 100లో శాలరీ పెరిగింది 50, పెరగంగానే ఎంప్లాయీస్ 20% తగ్గారు. అంటే 10% ఆఫ్ 150 15, 20% అంటే 30 తగ్గారు. అంటే 100 కాస్త 120 అయింది, 100 కాస్త 120 అయింది. అంటే మొత్తము ఎంత ఎక్స్పెండిచర్ యాజ్ సాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైండ్ ద ఎఫెక్ట్ ఆన్ ద టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం ఖర్చు. రైట్, ఎంత 100 రూపాయలు ఖర్చు అయ్యేది 120, అంటే ఎంత ఎక్స్ట్రా ఖర్చు అయింది సార్? 20% ఎక్స్ట్రా, 20% ఎక్స్ట్రా. 20% ఇక్కడ చూడండి సార్, 5 కాస్త రైట్ ఇక్కడ చూడండి, 5 కాస్త 6 అయింది, ఒకటి పెరిగింది 5 మీద, 1 out of 5, 1 out of 5, 1 out of 5 అంటే ఎంత? 20%. సపోజ్గా నేనేం చేశానంటే నా ఆఫీస్లో ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి ప్రతి ఒక్కరికి జీతం ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి జీతం ఇస్తున్నాను. అట్లా నేను మొత్తం ఎంతమందికి జీతం ఇస్తున్నాను? శాలరీ ఇంటూ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏమవుతుంది? నా ఆఫీస్ ఖర్చు అవుతుంది. శాలరీ ఖర్చు ఎలా క్యాల్కులేట్ చేస్తాము? రైట్, ఆఫీస్ రైట్ ఎక్స్పెండిచర్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఎంత శాలరీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఎంత శాలరీ ఇస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ ఎంప్లాయీస్ 50 పెరిగారు, శాలరీ 20 తగ్గింది. ఇక్కడ 50 పెరిగి ఇక్కడ 20 తగ్గితే మొత్తము శాలరీ ఎంత, ఖర్చు ఎంత పెరిగింది? 20% పెరిగింది. 20% అంటే 5 ఉన్న చోట 6 అయింది, అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 out of 5, 1 out of 5 ఎంత? 20%. 1 out of 5 ఎంత? 20%. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ ఫస్ట్ చూడండి సార్, క్వశ్చన్లు ఎక్కడైనా దొరుకుతాయి సార్, ఆన్సర్లు రైట్. వినూత్న విద్య A:B 7:9, B:C 15:7. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే దయచేసి కాంపౌండ్ రేషియో యూజ్ చేయొద్దు. ఏ వాల్యూలో ఉంది? 7. ఏ 7 మల్టిపుల్లో ఉంది, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఏ వాల్యూ 7 మల్టిపుల్లో ఉండాలి, 7 మల్టిపుల్లో ఉండాలి. దాని తర్వాత సి, ఇది కూడా ప్రధాన సంఖ్య, ఆన్సర్ సి రైట్. అది కూడా ఏ మల్టిపుల్లో ఉండాలి? 7 మల్టిపుల్లో ఉండాలి. ఇవన్నీ కూడా 7 మల్టిపుల్స్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా 7 మల్టిపుల్స్లోనే ఉన్నాయి. A:B 7:9 అంటే ఇక్కడ చూడండి సార్, 7:9, 5 7s are 5 9s are 7:9 వచ్చింది. 15:7, 15:7, 3 15 45, 3 ఏళ్ళ 21. కాబట్టి ఆన్సర్ ఎంత? 35:45:21. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 35:45:21, 35:45. ఫస్ట్ ఏ 7 మల్టిపుల్ అయి ఉండాలి, కాబట్టి డి తీసేశాను. దాని తర్వాత సి మల్టిపుల్ అయి ఉండాలి, 3 ఉన్నాయి, చెక్ చేసుకుంటున్నాను. A:B 7:9, 7:9, 6 7s are 42, 6 9s are 54, 54:21. ఇదేమో 15:7, 3 15 45, 3 ఏళ్ళ 21. ఇది మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమైంది కదా సార్? దయచేసి మీరు A:B:C కనుక్కోవద్దు, ఇది చాలా టైం వేస్ట్ సార్, ఇది టైం వేస్ట్ అప్రోచ్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? క్వశ్చన్ని చూడడము, ఆన్సర్లో ఆ క్వశ్చన్ కండిషన్ ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చూడడము, దాన్ని సబ్స్టిట్యూషన్ చేయడం.